వెల్కమ్ టు MR కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు. రాష్ట్ర బేస్త సేవా సంఘం జిల్లా ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం. నంద్యాల పట్టణ ప్రజలను 2 దశాబ్దాలుగా అలరించిన లాఫింగ్ క్లబ్ సేవలు తిరిగి పునఃప్రారంభం. నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి NMD ఫారూక్. నంద్యాల పురపాలక కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు చివరకు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి కన్నీటి విజ్ఞప్తి. మహానంది శ్రీనగర్ లో ఇంట్లో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం. నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖలో బయటపడ్డ ఇంటి దొంగల గుట్టు. ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం. నంద్యాల పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం కింద 211 కోట్లతో 3 ప్రధాన అభివృద్ధి పనులకు మంత్రి NMD ఫారూక్ శంకుస్థాపన చేశారు. మహానంది రోడ్లోని మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో 38.75 కోట్ల వ్యయంతో 16 MLD సామర్థ్యంతో నిర్మించనున్న సమగ్ర తాగునీటి శుద్ధి కేంద్రం పనులను మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణానికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. మంత్రి మాట్లాడుతూ నంద్యాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం. అమృత్ 2.0 ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వెలుగోడు రిజర్వాయర్లో ప్రస్తుతం 1.7 TMCల నీటి నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు కొంతమేర పునరుద్ధరణ అవుతున్నాయని తెలిపారు. అయితే ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు అధిక సంఖ్యలో నీటి అవసరమయ్యే వరి పంటల కన్నా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో నంద్యాల పట్టణానికి తాగునీటి రంగంలో కొంత ఊపిరి రానుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బేస్త సేవా సంఘం జిల్లా ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే సీల్ టెస్ట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అవకతవకలు నివారించేందుకు సంఘం తరపున ఒక ప్రతినిధిని అబ్జర్వర్ గా నియమించాలని కోరారు. గతంలో జరిగిన లోపాల కారణంగా మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నంద్యాల బెస్తా సేవా సంఘం తరపు నుంచి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నంద్యాల చిన్న చెరువు అంటే బిల్లలాపురం చెరువు అంటారు దాన్ని. సభ్యత్వం కొరకు 2024 నుంచి మేము జేడీ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి
ఇస్తూనే వస్తున్నాం సభ్యత్వం కొరకు. ఇంతవరకు ఏమీ సభ్యత్వం చేయలేదు. పిఆర్జేసీలో కానీ 4వ సారి ఇది ఇవ్వడానికి వచ్చింది. పిఆర్జేసీ కానీ ఒకసారి కానీ మాకేమీ సభ్యత్వం ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇంతవరకు ఏమన్నంటే విజయవాడ కమిషనర్ గారి నుంచి రావాలా ఆదేశాలు అంటారు. స్కిల్ టెస్ట్కు వాళ్ళు అడిగిన అన్నిటి మేము అన్ని ఫామ్స్ అన్నీ వాళ్ళకు జాయినింగ్ ఫామ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ మేము సమకూర్చినటువన్నీ వాళ్ళకి ఇచ్చినాము. జేడీ గారికి, కలెక్టర్ గారికి కానీ ఇచ్చాము 2 సార్లు. ఇది 3వ సారి కలెక్టర్ గారికి ఇవ్వడం. మాకు చిన్న చెరువులో సభ్యత్వం చేయాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 80 అప్లికేషన్స్ ఇచ్చాము అందరము, నంద్యాల నుంచి, నంద్యాల లోకల్ అంతా కలిపి. అందరూ ఇంతవరకు ఏం లేదు. ఆ సొసైటీలో నంబర్స్ ఏమి లేరండి. ఆ సొసైటీ అది 354 ఎకరాలు అది మొత్తము. దాంట్లో 166 మంది చేరొచ్చు. కానీ 6 మందితోనే సొసైటీ జరుపుతున్నారు. ఇంతవరకు మేము 2024 నుంచి ఒకటేమని జేడీ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, జిల్లా కలెక్టర్ గారిని ప్రాధాయపడుతున్నాం. చేర్పించండి, మాకేమొద్దు. మాకు కానీ కొన్ని బెనిఫిట్ స్కీమ్స్ ఉంటాయి కదా, దాని కొరకు మా మత్స్యకారుల గారి గురించి చాలాసార్లు అడగడం జరిగింది. కానీ ఇంతవరకు స్కిల్ టెస్ట్ పెట్టలేదు, మమ్మల్ని జాయినింగ్ కానీ చేయలేదు. తప్పకుండా ఈ తడవన్నా మమ్మల్ని జాయినింగ్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి పిఆర్జేసీ తరఫున కోరుకుంటాను. నంద్యాల పట్టణ ప్రజలను 2 దశాబ్దాలుగా అలరించిన లాఫింగ్ క్లబ్ సేవలు తిరిగి పునః ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీ రామకృష్ణ మీడియా ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో క్లబ్ కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లబ్ సేవలను ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గెలివి సహదేవుడు, ప్రధాన కార్యదర్శి మాలపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు వినోదంతో పాటు ఆరోగ్య చైతన్యం కల్పించిన లాఫింగ్ క్లబ్ సేవలు కరోనా సమయంలో నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణం కావడంతో తిరిగి సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలలో ఒకరోజు వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ పునః ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్లబ్ ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసం పొందడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో కూడా లాభం పొందుతారని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, వైద్యులు మరియు పలువురు ప్రముఖులు ఉన్నారు. నంద్యాల పట్టణంలో లాఫింగ్ క్లబ్ని తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా ముందు నుంచి బాగా జరిగేవి. కరోనా తర్వాత యాక్టివిటీస్ ఏవి లేకపోవడం, తర్వాత వాటిని అన్నింటిని మళ్ళీ తిరిగి కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఈ కార్యరూపం దాల్చడానికి వ్యూహాన్ని రచించడం జరిగింది. ఈనాటి సమావేశం ద్వారా భవిష్యత్తులో లాఫింగ్ క్లబ్ ద్వారా మళ్ళీ మంచి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలను అందరూ కూడా చూసి ఇలాంటి కార్యక్రమాలని జరగడానికి అందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నాను. లాఫింగ్ క్లబ్ జంధ్యాల గారు ఈ యొక్క క్లబ్ను ప్రారంభించడం జరిగింది. మా కాటన్ వ్యాపారస్తుడు కృష్ణమూర్తి అని డాక్టర్ మురళి వాళ్ళ బ్రదర్, వాళ్ళ అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉన్నారు. జంధ్యాల గారు వచ్చి ఇక్కడ ఆ రోజు భూమానాయుడు గారు అలాగే అందరూ కూడా సహకారంతో ఇక్కడ మేము ప్రారంభించాము. జంధ్యాల గారు చెప్పినట్లుగా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని పెద్దలు సెలవిచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. నేను మా అధ్యక్షులు వారు సమయాన్ని చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అనుకుంటుంటే సమయపాలన చాలా బాగా చేయడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి టైం కూడా మా లాఫింగ్ క్లబ్ నుంచి విన్నపం ఏమంటే కరెక్ట్గా స్టార్ట్ చేస్తాము, కరెక్ట్గా క్లోజ్ చేస్తాము. ఏ మీటింగ్ కానీ గంట నుంచి గంట 5 నిమిషాలు అటు ఇటులో ప్రోగ్రామ్ అయిపోయాలని సమయపాలన మీద చాలా కృషి చేసినాము. అలాగే ఈరోజు సక్సెస్ కూడా అంతా అయ్యింది. విలేకరులు మీరు రావాలని మీకోసం మధ్య తాపత్రయం అంటే టైం అయిపోతుందని ఆయన మీరు రాగలిగినారు. కుమార్ ముందే వచ్చాడు, ధన్యవాదాలు. ఈయనకు వచ్చాడు టైం క్లోజింగ్లో. కాబట్టి ఇంకా ముందుగా మంచి ఈ లాఫింగ్ క్లబ్ అభివృద్ధి జరిగి అందరి సహకారంతో అందరి మెంబర్లతో ముందుకు పోవాలని
ఆకాంక్షిస్తున్నాను. నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమృత స్క్రీన్ ద్వారా నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించిన మంత్రి అక్కడికే వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలపై అధికారుల నిర్లక్ష్య ధోరణి బయటపడటంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రత్యేకంగా తహసీల్దార్ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అధికారులు ప్రజల సమస్యలు చెప్పిన తరువాతే కదిలే పరిస్థితి ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేసిన మంత్రి ఇకపై నిర్లక్ష్యం సాయించబోమని హెచ్చరించారు. మరలా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి శాఖ తన పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి గట్టిగా సూచించారు. సమావేశం అనంతరం అభివృద్ధి పనుల వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పని బాగుందని నిద్ర రావడం వెళ్ళాను. కలెక్టర్ గారికి కూడా సన్మానించాలి కదా. అవును సార్, ఇది అరేంజ్ చేస్తున్నారు సార్. ఏం చేసినాం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కలిసి చేస్తున్నారు. ఎంఆర్ఓ ఖాళీ పెంచినారు. అవును సార్, మరో ఖాళీ యాక్టివ్ లేరు. వేరే డిపార్ట్మెంట్ ఏం లేకుండా కూడా ఇస్తారు. అవును సార్, రెవెన్యూలు ఏమేమి అదంతా వెయిటింగ్. టేక్ ది ఆపర్చునిటీ. దేశంలోనే పనిచేసిన మీ పనిచేసిన కదా వచ్చింది. చేద్దామన్నా వెళ్దాం సార్. సార్ నేను తిన్నాను సార్. ఇప్పుడు తీసేస్తే తిన్నాను, ఆల్రెడీ తిన్నాను. మేము తినలేదని కొంచెం తెలియదు. తిన్నాం సార్. దావత్ ఇచ్చిండు టిఫిన్. తిన్నాను సార్. మనీ డిఫరెన్స్, వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ అంతే కదా. సమస్య వస్తే సమస్య సాగిస్తే, లేకుంటే నువ్వు ఇంజూస్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఎత్తిపోతాయి. మళ్ళీ సర్వ్ చేయాల్సి వస్తుంది. ఇలా వాటర్, మున్సిపల్ వాటర్ నో బడీ ఈజ్ యూజింగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్. అందరూ అంతా మోకాలు నొప్పులు తెచ్చుకోవడానికి పంపిస్తా. గవర్నమెంట్ బాటలు పంపిస్తారు. కానీ మా సెక్రటరీ నుంచి ఇక్కడ పెట్టుకోకూడదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యార్థులు, యువత చేసిన నిరంతర పోరాటాల ఫలితమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ అహంకారానికి తగిన సమాధానమని విమర్శించారు. సిపిఐ జాతీయ పిలుపు మేరకు నంద్యాల పురపాలక కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ప్రవేశ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రంగనాయకుడు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత అవసరం ఉందని, ఎన్ఈపీ 2020 ఉపసంహరణతో పాటు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. అలాగే విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం, కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. రాజీనామా మన పోరాటాల విజయమేనని తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా నీట్ను రద్దు చేయాలని, విద్యా శాఖ పదవిని కేంద్ర ప్రభుత్వంలోని తెలుగుదేశం, జేడీయూ వారికే ఇవ్వాలని కోరుతూ ఈరోజు అంబేద్కర్కి నివాళులర్పించి ఆయనకు ఈ విజయాన్ని అంకితం ఇస్తూ ఈరోజు ఇక్కడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రంగనాయన గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లాఠీ చార్జీలు చేసిన అనేక మంది గాయాలైనప్పటికీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి యువకుల విజయంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. అయితే విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేస్తే మరొక ఉన్మాది, ఆర్ఎస్ఎస్ ఉన్మాది అయినటువంటి జోషికి ఆ పదవిని ఎమ్మడే అప్పచెప్పడం జరిగింది. అలాంటి ఆర్ఎస్ఎస్ మతవాదులకు వ్యతిరేకంగా ఇప్పటికే పసిపిల్లల చదువుకునేటువంటి బుక్కుల్లో ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని నింపడాన్ని
ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీ కీలకం. కాబట్టి ఆ రెండు పార్టీల ఎంపీలకి ఈ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అప్పచెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాకుండా ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పించి ఆయన రాసిన రాజ్యాంగం ఇంకా బతకాలంటే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేదంటే జేడీయూ పార్టీకి వాళ్ళని చెప్తా ఉన్నాం. ఈరోజు సిగ్గుండాల నరేంద్ర మోడీ 58 అంగుళాల ఛాతీ అనేటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయారు? ఈరోజు నీట్ పరీక్ష ప్రతి సంవత్సరము ఈరోజు పేపర్ లీక్ అవుతా ఉందంటే దానికి సిగ్గుండాల. గతంలో 2025లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, ఇప్పుడు 2026లో కూడా లీక్ అయితే 20 మంది విద్యార్థులు నీట్ చదువుకొని భవిష్యత్ తరానికి డాక్టర్లు కావాల్సినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినారు. వాళ్ళ కుటుంబాలకు ఒకరోరికి ₹1 కోటి పరిహారం ఇంతవరకు ప్రకటించలేదు. లేదా ఢిల్లీలో న్యాయమైన పోరాటం కోసం చేస్తూ ఉంటే విద్యార్థి ఒకరి మీద అనేక మంది మీద ఈరోజు ఊపా చట్టం కానీ లేదా నంద్యాల అభివృద్ధి మాటల్లోనే ఉందా? పేదల బిడ్డల భవిష్యత్తు ఎవరి బాధ్యత అనే ప్రశ్నలు నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు చివరకు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి కన్నీటి విజ్ఞప్తి చేశారు. ఈ కాలనీలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒక అంగన్వాడీ సెంటర్ కూడా లేకపోవడం గమనార్హం. దాదాపు 300 మంది చిన్నారులు విద్యకు దూరం అవుతున్నారు. కొందరు పిల్లలు చదువు లేక భిక్షాటన వైపు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తుంది. పిల్లలను స్కూల్కు పంపాలంటే సమీపంలోని పులిమద్ది గ్రామానికి పంపాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలను చదివించాలంటే ఇంత కష్టం ఎందుకు? పేదవాళ్లం కాబట్టి ఎవరూ పట్టించుకోవటం లేదా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో గర్భిణీ స్త్రీలకు అందించాల్సిన పౌష్టికాహారం కూడా అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది ఎక్కడికి వెళ్తుంది? ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పలు నాయకులు అధికారులను ఆశ్రయించినా స్పందించిన రాకపోవడంతో చివరకు జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. మేడం, మా పిల్లలకు కనీసం చదువు చెప్పించండి అంటూ ప్రాధేయపడ్డారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కాలనీని స్వయంగా పరిశీలించి అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీలు అమలవుతాయా లేక మరోసారి పేదల ఆశలు ఆవిరవుతాయన్నది చూడాలి. మా పిల్లోళ్ళు బజార్లంబడి ఏదో పైసలు అడుక్కుని పోతే ముందల జవులు కొట్టేటోళ్ళు కొట్టుకొని పోతే మా పిల్లల్ని తీసుకుపోయి జైల్లో వేస్తుంటే ఏమి ఈ పిల్లల నెల ఏంటికి ఈ సోబీలు తెచ్చున్నాం అంటే మాకు బడి లేదు సార్ అని అడిగినాం. అడిగితే బడి వచ్చది అని అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఇచ్చే గోడాడుతున్నాం. మాకు కూలికి పోతే కుండగాలేటోళ్ళు లేకుంటే ఎండగాలేటోళ్ళు, వ్యాపారం పోయి బతికేటోళ్ళు. ఇప్పుడు అడుక్కునేది కూడా మానుకొని వ్యాపారాలు చేయాలంటే చదువు ఉండాలి. ఆ చదువుకు మేము బాధపడుతున్నాం. రెంటుకు బడి తీసుకొని పెడితే 30 మంది పిల్లలు పోయే బడికి 115 మంది అయినరు. అది చాలక అక్కడక్కడ చిల్లాడిపోతుంటే పిల్లలకు యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు తిరిగి చేతులు తిరిగి దానిలో పెట్టుబడులు పెట్టుకోలేక కొంతమంది బడి మానేసిండ్రు. మా 3 నెలల గర్భిణీ మనుషులకు గుడ్లు, నూనెలు, బ్యాళ్ళు ఇట్లాంటి వల్ల వచ్చేటి వల్ల ఎవరో అత్యారస్తులు మా ఎలా మింగేస్తుంటారు. అవి పోయి అడిగితే పోయి మీకు అంగన్వాడీ లేదు, పిండి బడి లేదు, తెచ్చుకోండి అని అన్నారు. దానికే ఇప్పుడు మేడం గారికి దగ్గరికి వచ్చింటే అన్ని మీ సమీక్షలలో అక్కడికి వచ్చి నేను చూస్తా రేపు 12 గంటలకల్లా అన్నది. అట్టా 2 మాటలు స్థలం కూడా తీసి పెట్టుకుంటే రౌడీ నా కొడుకులు వచ్చి దందాలు చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లో పోయే దారిలో మచ్చో స్థలం ఉంది, మీరు స్థలం చూపించండి మీకు అర్థమంటుంటారు. మాకేం తెలుస్తుంది ఆ స్థలం చూపించడానికి? మీరే అత్యారస్తులు స్థలం చూసి బడి కట్టి 10వ తరగతి వరకు అక్కడ ఉండేటట్టు మేము కోరుకొని 200 మంది మీ పొద్దు వచ్చినాం మేడం గారి. అది వచ్చే ఆ మేడం గారు ఏమన్నారు, రేపు 12 గంటలకల్లా నేను వస్తా, అక్కడ సమీక్షలలో మాట్లాడతా, ఈ మందిలో వద్దంటే నేను కూడా ఏమన్నా అమ్మాయి ఒక ఊరిని గురించి 1 ఎకరా భూమి కాదు, 10 సెంట్ల స్థలం కాదు, ఒక ఇంటికి వచ్చింది కాదు, వాడికి 500 మందికి ఇది ఆలోచన దొరుకుతుంది అని చెప్పిన 12 గంటలకు అక్కడికి వస్తామన్నారు మేడం గారు. ఇది జరిగిన కథ. బుడగ సంఘాల కాలనీ మేము 460 ఇండ్లు ఉన్నాయి సార్ మావి. మా పిల్లలకు అంగన్వాడీ బడి లేదు, మామూలు బడి లేదు.
మేమంతా రామకృష్ణ బడికి రోజు 20 రూపాయలు ఆటోలు పెట్టి పంపిస్తా ఉంటే ఆటోలు యాక్సిడెంట్లు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అస్సలు బడి లేదు, ఏం లేదు. ఏ ఆహారం పిల్లలకు, నిండు మనుషులకు, చిన్న పిల్లలకు అంగన్వాడీ అస్సలు లేదు సార్. మాకు అదొకటి సాయం చేయమని అడుగుతున్నాను సార్. ఎవరు చెప్పలేదు సార్, చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలే. అధికారస్తుల కల్లా చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. చేస్తాము వస్తాము అంటారు, ఎవరు రాకుండ్రు. ఇంకా మనం మేడం కాడికి వచ్చినాం సార్. ఏదన్నా మాకు సాయం చేసి పరిష్కారం చేయాలా, ఏదన్నా మాకు పరిష్కారం చేయండి సార్. మీరు ఉన్న గృహాలలోనే మా పిల్లలకు చదువు కావాలని మేము చాలా బాధపడుతున్నాం సార్. మాకు రోజు ఏడుపు వస్తాం సార్. మా పిల్లలు ఆడుకోనిక పోతామని అంటా ఉంటే ఈ బజార్ల మట్టి పోతాం. మేమంటే పోయినా మా పిల్లలతో కాకూడదు. మా కడుపు కోసం మాకు ఎవరు తీర్చలేకుండా ఉన్నారు. మేము మేడం కాడికి వచ్చిన ఆ తల్లిని సాయం చేస్తుందని సార్. మా పిల్లలకు బడి లేదు, అంగన్వాడీ లేదు, నిండు మనసులకు టీకాలు లేవు, చిన్న పిల్లలకు టీకా సూదులు లేవు. చిన్న చిన్న పిల్లలు రోడ్లు పట్టుకుని తిరుగుతారు సార్. మీ బళ్ళకు వ్యాపారం వచ్చేసరికి మేము వ్యాపారం పోతేనే మా పిల్లల్ని చూసుకునేది, బడి ఉంటేనే వాళ్ళు చదువుకునేది. చదువు లేదు, ఏం లేదు సార్. మాకు న్యాయం చేయమను. మాకు బడి రావాలి, అంగన్వాడీ రావాలి. మేము మాకంటే చదువు లేదు, కనీసం మా పిల్లలు బాగుపడాలి కదా సార్. మేము ఆస్తి అడగలే, అంతస్తులు అడగలే, ఏదో బడి మా పిల్లలు ఉండటానికి అది న్యాయం చేయమని సార్. బళ్ళు లేవు, మాకు స్కూలు లేవు, బళ్ళు లేవు, ఏమి లేవు. మా పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. గర్భవతులు కూడా ఇంతవరకు ఎన్ని పాలు గాని గుడ్లు గాని ఏవే గాని మా వరకు రావట్లేదు. మాకు 15 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు ఇట్లనే తిరుగుతున్నారు. కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ లేక లాస్ట్ నా కొడుకు కూడా స్కూల్ లేక రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కాలు కూడా కొట్టుకున్నారు. కాబట్టి మాకు స్కూల్ మా ఊర్లోనే మాకు జరిపించేటట్టు చేయండి సార్. మాకు అదొకటే చాలు. మహానంది శ్రీనగర్ లో ఇంట్లో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. ఇంటి పైకప్పు రేకుల మధ్య నుంచి బయటకు జారుకున్న నాగపామును చూసి కుటుంబ సభ్యులు భయంతో ఒకసారిగా ఇంటి బయటకు పరుగులు తీశారు. సుమారు 7 అడుగుల పొడవు ఉన్న నాగపాము గుసలు కొడుతూ కనిపించడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే నిపుణుడికి సమాచారం ఇవ్వగా అతను సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా నాగపామును పట్టుకున్నాడు. పామును సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేయడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ప్రిపేర్చుకున్నారు. అయితే ఈ ప్రాంతం అటవీ పరిసరాల్లో ఉండటంతో ఇటువంటి విష సర్పాలు తరచూ ఇళ్లలోకి రావడం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భయభ్రాంతులతో గడపాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలపై ఆలస్యం చేయకుండా స్పందించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో ఉన్నారు. వినతులపై సమగ్రంగా స్పందిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉండి సమస్యలు పరిష్కరించడం అధికారుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖలో ఇంటి దొంగల గుట్టు బయటపడింది. అటవీ సంపదను రక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులే కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి టేకు కలపను ప్రైవేట్ టింబర్ డిపోకు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వెలుగోడు రేంజ్ పరిధిలో గల అప్పిరాజుకుంట సెక్షన్ నందు కొందరు స్మగ్లర్ల టేకు చెట్లను నరికి దాచి ఉంచారు. అయితే ఈ టేకును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ఫారెస్ట్ డిపోకు చెందిన ట్రాక్టర్ ద్వారానే వెలుగోడు మండలంలోని మోత్కూరు గ్రామం వద్ద గల ఓ ప్రైవేట్ టింబర్ డిపోకు తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ ఘటనపై ఓ ఫారెస్ట్ రేంజ్ అధికారులతో రహస్యంగా ఎంక్వైరీ చేయించారు. ఈ విషయం నిజమని తేలడంతో వెలుగోడు ఫారెస్ట్ ఇన్ఛార్జ్ రేంజర్ తో పాటు మరో 3 ఫారెస్ట్ సిబ్బందిపై వేటు వేశారు. ఈ ఘటన ఇప్పుడు అటవీ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు అటవీ డివిజన్ లో వరుసగా ఫారెస్ట్ సిబ్బంది అక్రమాలు బయటకు రావడంతో అసలు ఆత్మకూరు ఫారెస్ట్ అటవీ డివిజన్ లో ఉన్నతాధికారుల నిఘా కొరవడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని సున్నీ మసీదు కమిటీ, జామియా మసీదు కమిటీతో పాటు వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ శాంతిరాం ఆసుపత్రి సమీపంలో ఉన్న సున్నీ మసీదుకు సంబంధించిన మొత్తం 34 ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నట్లు తెలిపారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన ఈ భూమిలో సుమారు 24 ఎకరాల్లో మసీదు, ఈద్గా ఉన్నాయని, అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించారు
కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 11 ఎకరాల భూమి ప్రస్తుతం ఖాళీగా ఉందని వివరించారు. ఆ ఖాళీ భూమిలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం తీసుకురావాల్సి వచ్చిన పక్షంలో చట్టపరంగా అదే విస్తీర్ణంలో ప్రత్యామ్నాయంగా 11 ఎకరాల భూమిని మరో చోట కేటాయించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా సిద్దికి మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు దేవుని సొత్తుగా పరిగణించబడతాయని, వాటిని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా బదిలీ చేయడం ఎవరికీ హక్కు కాదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ రఫీ, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ బెండకాయల ఇస్మాయిల్ తో పాటు పలువురు ముస్లిం పెద్దలు ఉన్నారు. 82 ఎకరాలు ఉంది. కాకపోతే 34 ఎకరాలు ప్రస్తుతం అది దానికోసము హైవేలో అది శాంతిరామ్ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి సెంట్రల్లో రోడ్డు పోయింది. ఇటు సైడు 11 ఎకరాలు ఉంది, ఇటు సైడు 24 ఎకరాలు ఉంది. కాకపోతే నంద్యాల మత పెద్దలు ఇస్తమాలు జరిపిన కానీ అక్కడ ఒక మసీద్ ఉంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 తూర్లు మేము ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే వక్ఫ్ అంటే అది దేవునికి సంబంధించిన సొమ్ము. అది ఎవరిది నాయన సొమ్ము కాదు, ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఎవరిది కాదు, అది దేవుని సొమ్ము. వక్ఫ్ అంటే దేవుని సొమ్మే. అది దేవుని సొమ్ముకి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ అది తీసుకోవాలంటే కూడా ఎన్ని ఎకరాలు తీసుకుంటారో పక్కనే మాకు అన్ని ఎకరాలు మళ్ళీ ఇప్పించాలా. వక్ఫ్ యాక్ట్లో ఉంది. అది ఇక్కడ 10 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు మనకు కూడా సంతోషకరమైన ఒక కమిటీ నిర్ణయిస్తే ఆ 10 ఎకరాలు కొనిస్తే ఈ 10 ఎకరాలు తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు కోసము మా స్థలము సున్నీ మసీద్ స్థలము ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పినారంట. దానికోసం స్పందనలో వచ్చి అర్జీ ఇచ్చినాము. మేడం గారు 11 ఎకరాలు ఉన్నది, ఇది ఖాళీ ఉంది. కాకపోతే ఆ స్థలం తీసుకుంటే మాకు వక్ఫ్ మళ్ళీ 11 ఎకరాలు ఇప్పియాలా. ఇక్కడ వచ్చేసి 24 ఎకరాలు మసీదు ఉంది, మసీదు ప్రేయర్ జరుగుతుంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఇస్తమా జరుపుకుంటాము. ఇది మత సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇది నంద్యాలలో మన వక్ఫ్ మినిస్టర్ జనాబ్ ఎన్ఎండి ఫారూక్ సార్ ఉన్నారు. సార్కి అన్నీ తెలుసు, సార్ కూడా తెలుసు. దానికి మొత్తం 40 సంవత్సరాల నుంచి ఆయనకు అవగాహన ఉంది, తెలుసు. కాకపోతే సార్తో కూడా కలిసినాము, సార్తో కూడా మాట్లాడినాము, అన్నీ ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఆయన తర్వాత ఏం చేయాలన్నా ఆయనకు కూడా తెలుసు. కాకపోతే మేము స్పందన వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. दूसरी और कोई जगह है, बाजू में भी जगह है, वहाँ पर जो है देख सकते हैं। इस तरह से हमने दरख्वास्त की है। तो इसलिए हमारे ये रेवेन्यू डिपार्टमेंट के जितने भी अधिकार हैं और इसी तरह से और भी डिपार्टमेंट्स के हैं, उन तमाम से हमारी गुजारिश है कि इस जगह को जो है मुसलमानों के हक़ में और इबादत वगैरह के हक़ में यूँ ही रखा जाए और कोई जो है उसको ना लिया जाए। यह हमारी दरख्वास्त करते ही है। हम लोग जो है तमाम कल मिनिस्टर साहब के पास भी गए थे, वहाँ भी दरख्वास्त रखे। मिनिस्टर साहब ने जो है कहा कि हम कंपाउंड वाल के लिए भी जो है सपोर्ट करेंगे, सहूलत करेंगे। अपनी तरफ से भी जो है बहुत सारे देने के लिए, पैसे देने के लिए भी कहे हैं। तो अल्हम्दुलिल्लाह वहाँ पर कंपाउंड वाल का भी काम शुरू होने जा रहा है। इसलिए ये तमाम हजरात आप हमारा कलेक्टर साहिबा से दरख्वास्त करते हैं कि ये जगह जो है हमारे मुसलमानों के हक़ में रखकर और दूसरी कोई जगह वहाँ से और कोर्ट के लिए ले सकते हैं। ये तमाम लोगों का हम शुक्रिया भी अदा करते हैं और ख़ास तौर से हमारे मीडिया के भाइयों का भी हम शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाह। ఎందుకంటే రేపు జరగబోయే కాలానికి మాకు ముఖ్యంగా అది కావాల్సిన స్థలం. అది అటువంటి స్థలాన్ని మేము చూస్తూ దయచేసి రెవెన్యూ వాళ్ళు కూడా మేము చెప్తామంటే దాని మీద కేసు ఏం లేదు, కేసు అయిపోయింది దాని మీద. కాకపోతే మధ్యంతరం ఏమో డిసెంట్గా మొన్ననే దాని మీద కేసు వేయడం జరిగింది. ఆ విధంగా చేసినారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు దాంట్లో ఏం కేసు లేదు, ఏం ఎఫెక్ట్ లేదు. కానీ అనుకుంటే కినా అవుతుంది. ఆ పత్తి బిల్లు ఉన్నాడు శెట్టి గారు, ఆయన ఏం లేదు అందరూ తీసుకునే రైతుల దగ్గర వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకొని కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకునే మనిషిని మనం సపోర్ట్ చేయడం బాగాలే. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో ఉంది, కోర్టులో తీసేసినారు, వాళ్ళ ముందు కొట్టేసినారు. అయినా వాడు మళ్ళీ ముందుకు ఏం చేసినా అంటే మళ్ళీ నేను ముందు ఇంతమంది తోడు చేసుకుని పోయి మళ్ళీ కోర్టులో వేయడం జరిగింది. ఈ విషయం చూసి అక్కడ ముందు ఫస్ట్ అయితే అక్కడి నుంచి ఇవ్వాలనుకున్నారు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అదే స్థలాన్ని కోర్టుకి వెళ్ళినారు. ఇస్తున్నా అని చెప్పి తెలిసి
ఆయన ముందు పోయి వేరే వారితో కేసు పెట్టించి చేసినాడు. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా మాకు దయచేసి మా మైనార్టీకి అందరికీ కూడా ఆ స్థలాన్ని కాపాడాలా. దాన్ని కలెక్టర్ గారికి ఇప్పుడే రెవెన్యూ కలెక్టర్ గారికి ఇచ్చినాము సబ్జెక్టు. ఏమి ఇక్కడ ఉండే అధికారులు నాయకులు కూడా మమ్మల్ని కాపాడి ఆ స్థలాన్ని మాకు అప్పచెప్తే మేము ముస్లింలంతా గర్విస్తాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు. రాష్ట్ర బేస్త సేవా సంఘం జిల్లా ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం. నంద్యాల పట్టణ ప్రజలను 2 దశాబ్దాలుగా అలరించిన లాఫింగ్ క్లబ్ సేవలు తిరిగి పునఃప్రారంభం. నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పురపాలక కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు చివరకు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి కన్నీటి విజ్ఞప్తి. మహానంది శ్రీనగర్ లో ఇంట్లో అకస్మాత్తుగా నాగపాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం. నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖలో బయటపడ్డ ఇంటి దొంగల గుట్టు. ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.